ఉంది. పరలోకము దేనితో కట్టబడి ఉంది, దేనితో నిర్మాణమై ఉంది, పరలోకములో మనుషులు ఎలా ఉండబోతున్నారు అనేటటువంటి గొప్ప విషయాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం. దానిలో భాగంగా మనం చూసినట్లయితే ఈరోజు ఒకసారి వాక్య భాగాన్ని మనం చూసుకుందాం. 21:10 నుంచి. ఆత్మవశుడనై నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. దాని యందలి వెలుగు దగదగా మెరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవతలుండిరి. ఇజ్రాయేలీయుల 12 గోత్రములు నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తరము వైపున 3 గుమ్మములు, దక్షిణపు వైపున 3 గుమ్మములు, పశ్చిమము వైపున 3 గుమ్మములు ఉన్నవి. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపస్తుల 12 పేర్లు కనబడుచున్నవి. ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాట్లాడు వారి యొద్ద బంగారు కొలకర ఉండెను. ఆ పట్టణము చచ్చౌకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కలకరతో పట్టణమును కొలువగా దాని కొలత 780 కోసులైనది. దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది. మరియు అతడు ప్రాకారమును కొలవగా అది మనుష్యుని కొలత చొప్పున 144 మూరలైనది. ఆ కొలత దూత కొలతయే. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను. పట్టణపు స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ వర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరించబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలవం, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణల శునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయమును నాకు కనపడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయో దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగునందు సంచరింతురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుని వత్తరు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకుని వచ్చేదరు. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే గత వారం మనం చెప్పుకున్నాం, భూమి మట్టితో దేవుడు నిర్మించారు కానీ భూమిని, పరలోకాన్ని అయితే బంగారముతో దేవుడు సృష్టించారు అని తెలుసుకున్నాం. రెండోది, పరలోకములో ఉన్నటువంటి కట్టడాలు అవి శాశ్వతమైనటువంటి కట్టడాలు అని, వాటి పునాదులు 12 రకాలైనటువంటి రత్నాలతో వేశారు అని, ఆ తర్వాత 12 గుమ్మాలు ఉన్నాయని, ఆ పరలోక పట్టణానికి ఉన్నటువంటి ఆ 12 గుమ్మాలు కూడా 12 ముత్యములతో నిర్మించారు అని తెలుసుకున్నాం. అక్కడ సూర్యుడైనను చంద్రుడైనను ఉండడని, సృష్టికర్త అయిన దేవదేవుడును మన పాపముల కొరకే కలువరి శిలువలో బలి అయినటువంటి పరిశుద్ధ గొర్రెపిల్ల అయిన క్రీస్తు ప్రభువును
ప్రకాశిస్తూ ఉంటారనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. భూమి మీద ఎవరైతే దేవుని ఆలయముగా తమ దేహాన్ని దేవునికి అర్పిస్తారో, దేవుడి నివాసం చేసే మందిరములుగా మారుస్తారో, దేవుడు తన ఆలయమైనటువంటి ఆయన దేహములో మనకి స్థలం ఇస్తారని, మనల్ని ఆ బంగారపు వీధుల్లో జీవింపచేసే భాగ్యాన్ని ప్రసాదిస్తారని తెలుసుకున్నాం. అయితే ప్రియులరా, ఈ పరలోకాన్ని సంపాదించుకోవడానికి ఎలా? ఏం చేయాలి? ఇక్కడ ఒక కుటుంబాన్ని చూస్తున్నాం. అసలు ఈ కుటుంబానికి పరలోకం దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చారా అనిపిస్తుంది నాకు. ఇక్కడ ఉన్నటువంటి పరలోక పట్టణానికి ఉన్నటువంటి 12 పునాదులు, ఈ 12 పునాదులు కూడా 12 రకములైనటువంటి రత్నాలతో దేవుడు సృజించారు. అయితే ప్రియులరా, ఆ 12 పునాదుల మీద 12 మంది అపోస్తుల పేర్లు ఉన్నాయి. ఈ 12 ముత్యములతో చెక్కబడినటువంటి గుమ్మముల మీద 12 మంది గోత్రముల, ఇశ్రాయేలు కుమారులైన 12 గోత్రముల వారి యొక్క పేర్లు రాయబడి ఉన్నాయట. 12 గోత్రముల పేర్లు రాయబడి ఉన్నాయట. అంటే శిష్యులు అడిగారు ఒకనొక సమయంలో, ఒకనొక సమయంలో ఏమన్నా తెలుసా, మేము అన్నింటినీ విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా, మరి మాకేమిస్తావు? దేవుడు పరలోక పట్టణాన్ని అపోస్తుల పేర్లతో పునాదులు వేశారట. వజ్రాలతో ఉన్నటువంటి ఆ పునాదుల మీద 12 మంది శిష్యులైనటువంటి అపోస్తుల యొక్క పేర్లు చెక్కబడి ఉన్నాయట. బా, ఈ ఇల్లు ఎవరిదంటే మనం చెబుతూ ఉంటాం, ఇంటి మీద రాసి ఉంటాయి పేర్లు. మన అమ్మ పేరు, మన నాన్న పేరు, మన తాత పేరు రాస్తాం మనం. రవి గారు కట్టాక, బిల్డింగ్ కట్టాక అప్పుడు రాస్తారు. అది ఏమని, రవిబాబు నిలయం, రాళ్ళు తీసుకొచ్చి వజ్రాలు ఏంటి రాళ్ళతో కట్టేది, చూసారా? అయితే అక్కడ ఉన్నటువంటి ఆ మహాపరలోక పట్టణాన్ని 12 గోత్రకర్తలు ఎలా సంపాదించారు? ఒక్కొక్క గుమ్మం మీద ఒక్కొక్క గోత్ర పేరు ఉందంట. ఏంటండి అసలు ఇది? ఎంత ఆశ్చర్యం! ఎవరు సంపాదించారు ఇది? యాకోబు సంపాదించాడండి. యాకోబు సంపాదించాడు. యాకోబు సంపాదించిన స్వాస్థ్యం ఇది. యాకోబు ఎవరు అంటే మోసగాడు. యాకోబు ఎవరు అంటే అబద్ధికుడు. మొట్టమొదటిగా అన్నను మోసం చేశాడు. కలగూర కాడ రేత్రంతా కూడా పాపం, రాత్రంతా కూడా ప్రయాసపడి అన్న వేటాడి 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 ఏం దొరక్క, ఆకలి దప్పులతో, నిద్ర భంగంతో, నిద్ర లేమితో వచ్చి చూస్తే తమ్ముడు ఇంటికాడ కూర వండుకుంటాడు. ఏం కూర అది? చిక్కుడుగాయల కూర. ఈ చిక్కుడుగాయల కూర ఎర్రగా ఉందంట. చూడటంతోనే ప్రాణం లేచొచ్చింది. లేచొచ్చి ఏసావు అడిగాడు, తమ్ముడు నాకు కొంచెం కూర పెట్టరా, ఆకలి అవుతుంది, నాకు అన్నం పెట్టరా అని అంటే, యాకోబు మంచి తెలివిగలవాడు, మోసగాడు కదా. ఏయ్, నీ గూకెందుకు పెడతానయా? నువ్వేమన్నా అడవిలో దుప్పులో, లేళ్ళలో, జింకలో, మంచి మంచి పందులు లాంటి మంచి మంచి అడవి పక్షులు పడినప్పుడు నాకు ఆయన పెడతానువా?
నేను నీ గూగెంది పెడతా? అరే నా ప్రాణం పోయేటట్టు ఉందిరా తమ్ముడు, కొంచెం పెట్టరా. నా ప్రాణం పోయిన తర్వాత ఇంకేముంది, నీకేం కావాలో అది ఇస్తలేరా? ఇస్తావుగా? ఆ? అన్న తమ్ముడిని అడుగుతుండో, తండ్రి కదా. ఏశావు యాకోబుని అడుగుతుండో. కూర అడిగింది ఏశావు. ఇస్సాకుకి ఇద్దరు కొడుకులండి. ఇస్సాకు రిబ్కాకి ఇద్దరు కొడుకులు, ఏశావు యాకోబు. అసలు పుట్టేటప్పుడే వీళ్ళిద్దరు నేను ముందు వెళ్తా అంటే నేను ముందు వెళ్తా, నేను ముందు పుడతా అంటే నేను ముందు పుడతా. అన్న పుడుతున్నా కానీ ఆ కాలు పట్టుకొని జర్రం జారొచ్చిందంట. అక్కడే కొట్టుకుంటున్నారట పొట్టలోనే, వీళ్ళిద్దరు పొట్టలోనే కొట్టుకుంటున్నారట. రిబ్కా అన్నది, అమ్మో నా కడుపులో ఇద్దరు పోట్లాడుతున్నారు, వీళ్ళు భూమి మీదకి ఎత్తే మామూలుగా ఉండదేక, పొట్టలో నుండే పోట్లాడుతున్నారు ఇద్దరు. ఇదంత గనుడు అనమాట. ఎవరు? యాకోబు. పొట్టలోనే పోట్లాడుతూ ఊరు పుట్టిండు. పుట్టిన తర్వాత అన్నేమో పాపం ఆటాడి ఏం దొరక్క నీరసంతో నిద్రభంగంతో నిద్రలేమి ఆకలి బాధతో వచ్చి అడిగితే, నేను ఎందుకు పెడతా అన్నా, నువ్వు తెచ్చుకుని నువ్వు పెడతాను వేరు, నాకు నేను ఊగి పెట్టలా అండు. అరే ఏం కావాలంటే ఇతరా, నా ప్రాణం పోతుంది, నాకు పెట్టరా తమ్ముడు అని అంటే, నీ యొక్క మొదటివాడు కదా నువ్వు, నీకు ఇచ్చేటటువంటి పెద్ద కుమారుడికి ఇస్తారు జ్యేష్ఠ భాగం అని, ఆ జ్యేష్ఠత్వపు హక్కు నాకు, ఆ జ్యేష్ఠ భాగాన్ని నాకు ఇచ్చేయి, అప్పుడు నీకు పెడతానంట. అరే నేను చచ్చేటప్పుడు నాకు జ్యేష్ఠ భాగం ఎందుకురా, తీసుకో నువ్వే తీసుకో అని పెట్టేసిండు. కూర పెట్టిండు, జ్యేష్ఠ భాగం ఇచ్చేసిండు. ఇక రెండోసారి అప్పటికే ఇస్సాకు వృద్ధుడైపోయాడు, పెద్దోళ్ళు అయిపోయారు వీళ్ళిద్దరు, పెళ్లి వయసు. అప్పటికే ఇస్సాకు వృద్ధుడైపోయి కళ్ళు కనపట్ల. ఏశావు అంటే తండ్రికి బాగా ఇష్టం కాబట్టి ఏశావుని పిలిచి, ఏశావు నీవు త్వరగా అడవికి వెళ్ళి వేటాడి మంచి అడవి మాంసాన్ని తీసుకువచ్చి నాకు వండి పెట్టు, నేను తృప్తిగా భుజించి నేను దీవిస్తాను నాయన, నేను చనిపోకముందే నేను నిన్ను దీవించాలి, త్వరగా వెళ్ళయ్యా అన్నాడు. సరే ఏశావు, అబ్బా ఇంకేముందనా, మా నాన్న నన్ను దీవించబోతున్నాడు, నన్ను ఆశీర్వదించబోతున్నాడు, ఇక నాకు చల్లం లేదు అనుకుని గంతులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి వేటాడటానికి వెళ్ళటంతోనే ఎవరన్నారు ఈ మాటలో? ఆడోళ్ళు మామూలు కాదు, పక్క నుండి చిన్నంగా ఎంటుంటారు రవి గారు. వీళ్ళ పని అదేక, ఉల్లిపాయలు కోసుకుంటూ బట్టలు మడతేసుకుంటూ ఏదో ఒకటి అసలు ఒక చెవు ఒకటి వేస్తుంటారు, ఒక కన్ను ఒక చెవు అప్పుడు వేస్తుంటారు. ఈ రిబ్కా అట్ట వేసింది. ఏతేనేమో వేసావేమో అన్నకి దీవిందులు ఇవ్వబోతుండవు, మంచి వేటాడి మంచి మాంసం తీసుకురా నాయన అని చెప్పిండు. అమ్మా ఇక నా చిన్న కొడుకు ఇంట్లో ఉంటుండవు, వీడు నా దగ్గర ఉంటుండవు, వీడికి కాకుండా అన్నకి తండ్రి అన్ని దీవెనలు ఇవ్వబోతుండవు అని చెప్పేసి కొడుకుని పిలిచింది. కొడుకుని పిలిచి, నాయనా కుమారా, నువ్వు త్వరగా మన మందలోకి వెళ్ళి లేతదైనటువంటి మంచి వేటని పొటేల్ని తీసుకురా, చక్కగా నేను కూర వండుతాను, మీ నాన్నగారికి తీసుకెళ్ళి పెడదు గాని మీ అన్నతో ఇలా చెబుతుంటే నేను విన్నాను కాబట్టి నువ్వు తీసుకెళ్ళి మంచి ఆహారం పెట్టు అని అంటే, అమ్మా నా వల్ల కాదమ్మో, ఏశావు మా అన్న స్వరం వేరు, నా స్వరం వేరు, నేనెట్లా వెళ్తాను అసలు, ఆయన వంట వేరు, నా వంట వేరు, అమ్మో నాన్న చూస్తే నన్ను శపిస్తాడమ్మో, నేను వెళ్ళను అంటాడు. మీ నాన్నగారికి కళ్ళు కనపట్లా కాబట్టి నిన్ను చూడలేడు, వెళ్ళు, నేను వండుతాను ఆయనకి రుచికరమైన కూర పట్టుకొని వెళ్ళంది. మరి నేను వెళ్ళిన తర్వాత ఒక నాన్నగారి దగ్గరికి దీవిస్తాను రానాయనని నన్ను తడివి చూసిండా,
అన్న శరీరం ఏమో ఒంటి రోమాలతో ఉన్నటువంటి శరీరం, నా శరీరం ఏమో చక్కగా నున్నగా ఒక్క వెంట్రుకలు లేకుండా తెల్లగా ఉండే శరీరం నాది. తడివి చూసిండా అప్పుడైనా నన్ను శపిస్తాడు. దేవునికి బదులు శాపమే కానీ నాకు రెండోది కలగదమ్మా, నేను వెళ్ళను అంటాడు. అరే అరే అరే, నువ్వు అసలు ఏం భయపడొద్దురా. నీవు తీసుకొచ్చినటువంటి ఆ మేక చర్మాన్ని నీ మీద కప్పుతా. అప్పుడు మీ నాన్న తడివి చూస్తే రోమాలు ఉంటాయి అన్నీ. కాబట్టి అప్పుడు ఏసావు అనుకుంటాడు, మీ అన్న అనుకుంటాడు, దీవిస్తాడు, రా నాయన అని ధైర్యం చెప్పింది. ధైర్యం చెబితే అప్పుడు యాకోబు ఆ వంట తీసుకొని గబగా వెళ్ళిపోతాడు. నాన్నగారు మీరు చెప్పినట్లుగానే అడవికి వెళ్ళి వేటాడి మంచి అడవి మాంసం తీసుకొచ్చి నీకు కూరండి తీసుకొచ్చాను, త్వరగా తిని నన్ను దీవించండి నాయన అంటాడు. అరే నాయన, నువ్వు వెళ్ళింది కొద్దిసేపు అయిందిగా నా దగ్గర నుండి, ఇంతలోకే నీకు ఎలాగబడింది? నాయనా, నీ దీవెన పొందుకోవడానికి దేవుడే నాకు ఎదురుగా తీసుకొచ్చాడు అడవి జంతువుని, కాబట్టి దాన్ని వెంటనే వేటాడి తీసుకొచ్చి త్వరగా నీకు సిద్ధం చేసి తీసుకొచ్చాను ఆయన అంటాడు. మరి చెప్పింది నేనే కానీ స్వరం ఏంటి? యాకోబు స్వరంలాగా ఉంది, ఏశావు స్వరంలాగా లేదే అని అంటాడు. నాన్నగారు అడవిలో అక్క నీళ్లు ఇక్క నీళ్లు దాగి నా స్వరం కొంచెం మారిపోయింది, తమ్ముడు స్వరంలాగా మెత్తగా వస్తుంది అంతే. అలాగా నాయన, అయితే దగ్గరకు రా అని అన్నాడు. దగ్గరకు వచ్చిన తర్వాత తడివి చూస్తే వాసన, ఇది రోమాలు కాబట్టి ఒంటి రోమాలు. ఓ ఏశావేలే అనుకున్నాడు. సరే ఇంకా దగ్గరకు రా నాన్న, ముద్దు పెట్టుకుంటా అని ముద్దు పెట్టుకునేటప్పుడు వాసన చూశాడు. శేని వాసనట. మరి ఏం విత్తనాలో లేకుంటే ఏమి ఆ మొక్క నాకు తెలియదు, ఆయన శరీరం శేని వాసన వస్తుందట, అంత సువాసన. వాసన చూసినా కూడా అట్లాగే వాసన వస్తుందంట. అప్పుడు తృప్తిగా భోంచేసిండట. భోంచేసి అన్ని దీవెనలు ఇచ్చేసాడు, దీవించేసాడు. దీవించిన తర్వాత ఇక పరుగు యాకోబు పరిగెత్తుకొని అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా దీవెనలన్నీ నాకు నాన్నగారు ఇచ్చేశారు, దీవించేశారు. అలాగా చాలా మంచిది నాయన, ఏమన్నారు ఏంటని ఇట్లా మాట్లాడుకుంటున్నారట. ఈ లోపల ఏశావు వచ్చేసాడు ఆహారం తీసుకొని. ఏశావు వచ్చేసి, నాన్నగారు మీరు కోరుకున్నట్లుగానే నేను అడవికి వెళ్ళి మంచి అడవి జంతువుని వేటాడి తీసుకువచ్చి మంచి మాంసం కొవ్వుతూ ఉన్నది వండి మీకు తీసుకొచ్చాను, కాబట్టి దీన్ని తృప్తిగా తిని నన్ను దీవించు నాయన అన్నాడట. ఇస్సాకు గడగడ ఉనికిపోతున్నాడ. ఎందుకని దీవెనలకు లేవు, అన్ని దీవించేశాడు. అదేంటి ఆయన, ఇప్పుడేగా నేను నిన్ను దీవించింది, మళ్ళీ దీవెనలు అడుగుతున్నావేంటి వచ్చి? అదేంటి నాన్న, నేను ఎప్పుడు వచ్చాను? నేను రాలేదు, ఇప్పుడే వస్తున్నాను. మరి ఇందాక వచ్చింది, నాకు భోజనం పెట్టింది, నేను తిన్నాను, నేను దీవించాను ఎవరిని? అమ్మా, ఆడు యాకోబే నాన్నగారు, వాడు నా తమ్ముడు యాకోబే. ఒకప్పుడు నన్ను అక్కడ మోసం చేశాడు, నా జ్యేష్ఠ భాగాన్ని దొబ్బేశాడు. ఇప్పుడు నాకు రావాల్సిన ఆశీర్వాదాలను మిమ్మల్ని మోసం చేసి ఆశీర్వాదం దొబ్బేశాడు. ఇక వాడిని బ్రతకనే నాయన భూమి మీద అని అన్నాడు. ఈ మాటలు విన్నటువంటి రిబ్కా వెంటనే తమ్ముడు చెబుతుంది, మీ అన్న రాకముందే, కత్తి తీసుకొని తన ఇంటికి వెళ్ళి రాకముందే నువ్వు త్వరగా బయలుదేరినానని చకచక బయలుదేరి తీసి పంపించేసింది. ఎక్కడికి వెళ్ళానమ్మా, ఎక్కడికి వచ్చినా అన్న చెప్తాడు. ఎక్కడికో తెలుసా? ఎల్లో నా సహోదరుడు ఉన్నాడు, మా అన్నగారు లాభాన్. కాబట్టి ఆ పద్దం రాగమా ఏదో ఉంది ఊరు, అక్కడ లాభాన్ అనేటటువంటి మీ మేనమా ఉన్నాడు, వెళ్ళు అక్కడికి, నేను పంపించానని చెప్పు, అక్కడుండు, మీ అన్న కోపం తీరేంత వరకు, ఆ తర్వాత నేను కబురు పంపిస్తా, అప్పుడు వద్దు కానీ అని చెప్పింది. బయలుదేరి అట్లాగే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత
మామను కలుసుకొని మేనమామని అన్నీ చెబుతాడు. అలాగా సరే ఉండరా, కానీ నీవు నాకు కొలువు చేస్తేనే నా ఇంట్లో నేను ఉంచుకుంటానంటాడు. జీతం చేయాలి, గొర్రెలు కాయాలి. సరేనని గొర్రెలు కాసిన తర్వాత కొద్ది కాలం అప్పుడు అడుగుతాడు. ఆయనకి 2 కూతుర్లు ఉంటారు. లాభానికి ఒక కొడుకు. 2 కూతుర్లకి లేయా, రాహేలు. ఈ రాహేలును చూసి మనసు పడింది యాకోబుకి. చిన్న కూతురు అందంగా ఉంటుంది, సౌందర్యవతి. పెద్ద కూతురేమో కొంచెం జబ్బు కళ్ళది, పుసికళ్ళు. కాబట్టి చిన్న కూతురునిచ్చి నాకు పెళ్లి చేయమంటాడు. సరే ఇస్తాను, కానీ నువ్వు 7 సంవత్సరాలు నాకు కొలువు చేస్తే అప్పుడు నేను ఇస్తానంటాడు. సరే అని చెప్పేసి 7 సంవత్సరాలు కొలువు చేస్తాడు. ఈ రాత్రి పెళ్లి చేస్తానేకా అని చెప్పేసి పెళ్లి చేసేటప్పుడు పెద్ద కూతురుని అలంకరించి, ముసుకేస్తారు కదా క్రైస్తవులకి, ముసుగుతో తీసుకొచ్చేసాడు. ముసుగుతోనే తాళిబొట్టు కట్టించేసాడు. తెల్లారిన తర్వాత మొహం చూసిండు. మొహం చూస్తే వాళ్ళు లేయా, రాహేలు కాదు. అమ్మ, మామయ్య నన్ను మోసం చేసావు, నువ్వు ఎంత మోసం చేస్తే నాకు ఎట్లా కుదిరింది? నువ్వు చిన్న కూతురుని ఎత్తున్నావు, పెద్ద కూతురు నుంచి పెళ్లి చేసావు, నాకు కుదరదు అంటాడు. కుదరదు అంటానే కుదరదు, పెళ్ళి అయిపోయింది ఆల్రెడీ. మా అక్క చట్ట ప్రకారం, మా సిద్ధాంతం ప్రకారం పెద్ద అమ్మాయికి పెళ్లి అవ్వకుండా చిన్న అమ్మాయికి పెళ్లి చేయం. అందుకనే పెద్ద అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేశా. మరైతే చిన్న అమ్మాయిని ఇస్తావా? ఇస్తా. మరివు అయితే కుదరదు, ఇంకా 7 ఏళ్ళు నువ్వు కొలువు చేస్తే అప్పుడు చిన్న అమ్మాయిని ఇస్తా. మళ్ళీ 7 ఏళ్ళు కొలువు చేస్తాడు. 7 ఏళ్ళు కొలువు చేసిన తర్వాత అప్పుడు చిన్న కూతుర్ని కూడా ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఆ తర్వాత యాకోబుడు, మామయ్య మరి నాకు భార్యలు, పిల్లలు, మా సంతానం మేము పెరగాలంటే మాకు ఆస్తి కావాలి. మరి నాకేంటి ఆస్తి? అబ్బాయి, నువ్వు నా మందంతా కాసురా, సార్లుగా పుట్టినవన్నీ నీయి, సార్లు లేకుండా పుట్టినవన్నీ నాయి అని అంటాడు. అప్పుడు యాకోబు తీసుకెళ్ళి అవి సూలు కట్టేటప్పుడు నదుల దగ్గర, సరస్సుల దగ్గర, చెరువుల దగ్గర నెరవంజి సువ్వలు తీసుకొచ్చి పాతాడంట. అవి రంగురంగులుగా ఉంటాయంట. ఆ రంగురంగులు ఆ సార్లై ఆ సువ్వలు చూసి సూలు కట్టినవి అన్నీ కూడా సార్ల పిల్లలు పుట్టినాయట. ఎందుకంటే సార్ల పిల్లలు యాకోబి. మామూలు ఏ సార్ లేకపోతే అయ్యి మావయ్య, లాభాని. అట్లా మంద పెరిగిపోద్ది. ఇక ఒక మంద పెరిగిన తర్వాత, అమ్మ మా మామ మళ్ళీ ఏం చేస్తాడో, నన్ను మంద పెరిగింది, కుటుంబం పెరిగిపోయింది, ఇక నేను వెళ్ళిపోవాలని బయలుదేరతాడు. బయలుదేరి ప్రియులారా వచ్చేటప్పుడు ఆ రెబ్బేకు వాగు దగ్గర అందరినీ కూడా ఆ రేవు దాటించి అవతల ఒడ్డుకు పంపించి ఈయన అవతల ఒడ్డున ఉండి ఇక దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేయటం మొదలు పెడతాడు. దేవుని పాదాలు పట్టుకొని మొరపెట్టి తెల్లవారిపోతుంది. యాకోబు విడిచిపెట్టు, నేను వెళ్ళిపోవాలి. కానీ పోరాడుతూనే ఉన్నాడు దేవునితో. నువ్వు నన్ను దీవించే వరకు నేను నిన్ను విడవను. అరే ఎంత దీవెనయ్యా! గొర్రెలు, మేకలు, ఒంటెలు, దాసీలు, భార్యలు, పిల్లలు, ఎంతో ఆస్తి, బంగారము, వెండి, వజ్రాలు, ఎంతో దీవించే కదా, ఇంకేం కావాలి నీకు? అవేవి నాకొద్దు. నీ ఆశీర్వాదం, పరలోక సంబంధమైన మీ దీవెన నాకు కావాలి. యాకోబు చూసారా? నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనీయన నేను. ఆయన నీ పేరేమని అడుగుగా అప్పుడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. ఇశ్రాయేలు అంటే పోరాడి గెలిచిన వాడని అర్థం.
మనుషులను దేవునితోనూ పోరాడి గెలిచిన వాడు, మగసిరి కలిగిన వాడు. అందుకనే యాకోబు అనే పేరు ఇక నీకు ఉండదు. నీ పేరేంటి? ఇశ్రాయేలు. కాబట్టి ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది అని అంటాడు. ఎంత గొప్పది? ఇశ్రాయేలు భాగ్యం ఎంత గొప్పదండి? పరలోక పట్టణంలో ఉన్నటువంటి 12 గుమ్మముల మీద తన 12 మంది కొడుకులకి పరలోకాన్ని స్వాస్థ్యముగా సంపాదించాడు యాకోబు. ఈ రోజున మన జీవితంలో మనం పరలోకానికి సంపాదించుకోలేకపోతున్నాం. కానీ యాకోబు అయితే తన 12 మంది కొడుకులకు పరలోకములో ఒక్కొక్క గుమ్మాన్ని సంపాదించి పెట్టాడు, ఒక్కొక్క ఊరే. అందుకని ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. ఎంత గొప్పదండి ఇశ్రాయేలు భాగ్యం? ఎంతో గొప్పది. అది వర్ణించలేం మనం. అందుకని దేవుడే అన్నారు, ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పదయ్యా అని అన్నారు. ఎంత గొప్పదంటే ఇక్కడ దీవెనలో వద్దన్నాడు. ఈ ఆశీర్వాదాలు అశాశ్వతమైనవి అన్నాడు. ఈ ఆశీర్వాదాలు శాశ్వతమైనవి కావు. ఇవన్నీ కూడా ఒకరోజు లయమైపోతాయి, నాశనమైపోతాయి. కానీ మీ దీవెన నాకు కావాలి, మీ ఆశీర్వాదం నాకు కావాలి. ఈరోజు ప్రియులారా, మనము మనుషుల మీద ఆధారపడుతున్నామే కానీ దేవుని మీద ఆధారపడలేకపోతున్నాం. మనుషులు ఇచ్చే దీవెనలు, మనుషులు ఇచ్చేటటువంటి వాటి మీదే, కానుకల మీద, లేకుంటే మనుషులు ఇచ్చేటటువంటి బహుమానముల మీద, మనుషులు ఇచ్చేటువంటి దీవెనల మీద ఆధారపడుతున్నాము. కానీ యాకోబు దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు పోరాడాడు. ఈరోజు మనం ఏ ఆశీర్వాదం కోసం పోరాడుతున్నాం? ఈరోజు మనం ఏ దీవెన కొరకు పోరాడుతున్నాం? అన్న దగ్గర నుంచి ఒక ఆశీర్వాదాన్ని దొంగిలించాడు, తండ్రి దగ్గర నుంచి సమస్త దీవెనలో పొందుకున్నాడు. కానీ మామ దగ్గర నుంచి ఆస్తంతా సంపాదించాడు. అంతా దేంతో సంపాదించాడు? అబద్ధముతోనూ, మోసముతోనూ, అక్రమంగానూ, అన్యాయముగా దోచుకున్నాడు. ఇవే మీకు నాకొద్దు. ఇప్పుడేం కావాలట? పరలోక భాగ్యం నాకు కావాలి, నా కొడుకులకు కావాలి, నా కుటుంబానికి కావాలి ప్రభువా అని ఒక రాత్రంతా దేవునితో పెనుగులాడేటట్టు. అందుకనే ఇశ్రాయేలు, యాకోబు అంటే మగసిరి గలవాడు ఎవరు అని అంటే ఎవరూ లేరు. ఎందుకంటే అతడు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచినవాడు. ఈరోజు మన పోరాటం ఎవరి మీద? ఈరోజు మన పోరాటం దేని కొరకు? ఈరోజు మన పోరాటాలు, మన జీవితం యొక్క పోరాటము దేన్ని సంపాదించడం కొరకు? ప్రియులారా, ఇశ్రాయేలుగా పొందినటువంటి యాకోబు తన జీవితంలో ముత్యములతో చెక్కబడినటువంటి ఆ పరలోక పట్టణములో ఉన్నటువంటి 12 గుమ్మాలకు కూడా వాళ్ళే అధికారులు అయిపోయారు. 12 గుమ్మాల గుండా పట్టణంలోకి వెళ్తే ఆ పట్టణం అంతా కూడా వాళ్ళ యొక్క స్వాస్థ్యం అయిపోయింది. మనమేమో మట్టిని సంపాదించుకోవడం కోసం మట్టి ఆశీర్వాదాలమ్మని మనం దేవుణ్ణి అడుగుతున్నాము. యాకోబేమో బంగారముతో నిర్మాణమైనటువంటి, వాడబారినటువంటి, శాశ్వతమైనటువంటి దీవెనలు కావాలని ఆయన పోరాడాడు. అవేంటో తెలుసా? శాశ్వతమైనటువంటి గృహాలు. ఒకసారి చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము చూసారా ఏముందంట అండి పరలోకంలో? మనము దిగంబరులము గాక వస్త్రము ధరించుకున్న వారుగా. అబ్బా, పరలోకంలో ఎట్ట కనపడతామో తెలుసా? మనం దిగంబరులుగా ఉండమంట. ఏ వస్త్రం? రక్షణ వస్త్రం, మహిమ వస్త్రం, ధవళ వస్త్రం, రత్నములతో పొందినటువంటి ఆ వస్త్రాన్ని మనం ధరించుకున్నటువంటి మహిమ వస్త్రం. చేతి పని కాక దేవునితో కట్టబడినది నిత్యమైనదినైన నివాసము పరలోకమందు మనకున్నదని మనము ఎరుగుదుము. ఏంటంటే అది చేతితో కట్టిన కట్టడాలు కాదు, దేవుడి చేత నిర్మాణమైనటువంటి గృహాలట. దేవుడి
దేవుడే నిర్మించినటువంటి కట్టడాలటవి. ప్రియులరా, ఇంకా ఈ లోకంలో మనుషులు నమ్మట్లా. పరలోకం ఉన్నదన్నా, పరలోకములో కట్టడాలు ఉన్నాయన్నా, పరలోకములో గృహాలు ఉన్నాయన్నా మనుషులు నమ్మట్లా ఈ దినాల్లో. అందుకే దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నారు, దేవుడు స్పష్టంగా మనకి బయలుపరుస్తున్నారు. కనుక మన పోరాటము ఎలా ఉన్నది? మన పోరాటము అశాశ్వతమైన వాటి మీద ఉన్నదా, శాశ్వతమైన వాటి మీద ఉన్నదా? మనుషుల మీద పోరాడి మనుషులిచ్చే వాటి కొరకు పోరాడుతున్నామా, దేవుడిచ్చినటువంటి శాశ్వతమైన దీవెనల కోసం పోరాడుతున్నామా? ఈరోజు మన భక్తి ఎలా ఉంది? ఈరోజు మన విశ్వాసం ఎలా ఉంది? ఈరోజు మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది? ఈరోజు మన యొక్క పోరాటం ఎలా ఉన్నది? ప్రియులరా, ఆయనేమో రాత్రంతా పోరాడి పరలోకం యొక్క 12 గౌన్లు వాలి అని రాయించేసుకున్నారు. రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఒక గుమ్మం రూబేను దగ్గర నుంచి బెన్యామీను వరకు, రూబేను, షిమ్యోను, దాను, నప్తాలి, ఇస్సాకారు, జబూలును, ఇలా ఒక్కొక్కళ్ళు యేషావు, తర్వాత బెన్యామీను, ఇలా 12 మంది మొత్తం ఉన్నారు. ఈ 12 మంది గోత్రకర్తలకి రిజిస్ట్రేషన్ అయిపోయిందండి. అబ్బా, వాళ్ళ పేర్లు ఉన్నాయట అక్కడ గుమ్మాల మీదే. 12 గోత్రముల పేర్లు ఉన్నాయటండి. ఎలాంటి భాగ్యాన్ని సంపాదించాడో చూడండి. అపోస్తలులు ఎప్పుడైతే ప్రభు కోసము వారు ఎంత త్యాగం చేశారు అంటే ప్రభువుని అడిగారు, ప్రభువా, మేము సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా, మరి మాకేముంది పరలోకంలో అని అంటే పేతురుతో అన్నాడు, పేతురు, భూమి మీద నీవు బండలాంటి వాడు, బండ మీద నా సంఘాన్ని కట్టు, పరలోకపు పునాదులే నీ పేరు మీదనే కట్టబోతున్నానని వాగ్దానం చేశారా దేవుడు. మాట ఇచ్చారో లేదో మనకు తెలియదు, కానీ భూమి మీద దేవదేవుని కొరకు అపోస్తులు ఎలాగైతే తమ రక్తాన్ని చిందించి తమ యొక్క సుఖ సౌఖ్యాలను విడిచి కొరడా దెబ్బలకైనను ఆ నూనె కాగుతున్నటువంటి ఆ మసమస నూనెలో ప్రాణాలు అర్పించడానికైనను, లేదా అడవి మృగాలకు, క్రూర మృగాలకు ఆహారముగా వేయబడినను, చిరస్థాదనము చేయబడినను, క్రీస్తు సువార్త ప్రకటించటము వాళ్ళు ఆపలేదు. దేవుని రాజ్యాన్ని కట్టడం వాళ్ళు ఆపలేదు. దేవుని కొరకు, ఆయన మహిమ కొరకు భూమి మీద క్రీస్తు సంఘాన్ని వాళ్ళు కట్టారు. కనుక దేవుడే కట్టారో తెలుసా? అపోస్తులు భూమి మీద క్రీస్తు సంఘాన్ని కడితే పరలోకములో దేవుడు అపోస్తుల పేర్ల మీద పరలోకాన్ని కట్టేశాడు. ఎంత గొప్ప భాగ్యమో చూడండి ప్రియులారా. ఈ రోజు దేవుని కొరకు నీవు నేను ఎలా ఖర్చు అవుతున్నావు? ఈ రోజు దేవుని కొరకు నీవు నేను ఏం త్యాగం చేస్తున్నావు? అపోస్తులు సమస్తమును త్యాగం చేశారు అంటే వాళ్ళ శరీరాన్ని, వాళ్ళ ప్రాణాలని, వాళ్ళ రక్తాన్ని, అన్న పానములను అన్ని త్యాగం చేసి దేవుని రాజ్యాన్ని కట్టారు, నశించున్న ఆత్మలను రక్షించారు. కాబట్టి క్రీస్తు అనే బండ మీద క్రైస్తవ్యాన్ని, సంఘాన్ని కట్టారు. కాబట్టి దేవుడు పరలోకములో వజ్రాలతో 12 పునాదులు ఉన్నాయి. అక్కడ పరలోకము 12 పునాదులతో కట్టబడింది. ఒక్కొక్క పునాది ఒక్కొక్క రాయితో 12 రకాలైనటువంటి రత్నాలతో కట్టబడింది. ఆ 12 రకాలైనటువంటి రత్నాలతో కట్టబడినటువంటి ఒక్కొక్క పునాది మీద ఒక్కొక్క అపోస్తుల యొక్క పేర్లతో దేవుడు కట్టారు. హల్లెలూయా. ప్రియులారా, దేవుని కొరకు నువ్వు ఎంత త్యాగం చేస్తావో అంతకి కోటాన కోట్ల రెట్లు పరలోకంలో నీవు బహుమానం పొందబోతున్నావు. అందుకని పరిశుద్ధులైనటువంటి పౌలు గారు ఒక మాట అన్నాడు, ఈ లోకంలో నాకు అవసరమైన అన్నింటినీ, అక్కడ కలిగి ఉన్న వాటన్నిటినీ పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. నా పోరాటము తుదముట్టించింది, మంచి పోరాటము పోరాడుతుని, నా విశ్వాసమును నేను కాపాడుకుంటుని. ఎందుకో తెలుసా?
క్రీస్తు యొక్క పునరుత్థాన శక్తిని రుచోడు వల్లని ఆయన ఇచ్చినటువంటి బహుమానముని నేను సంపాదించుకోవాలని ఈ రోజు ప్రియ సహోదరుడా, భూమి మీద బ్రతుకుతున్న నీవు పరలోకంలో ఏ బహుమానాన్ని సంపాదించుకోబోతున్నావు? ఏ ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకున్నావు? ఎలాంటి స్వాస్థ్యాన్ని నువ్వు సంపాదించుకోబోతున్నావు? అపోస్తులు ప్రాణాలు అర్పించి పునాదులు, పరలోకపు పునాదులే అపోస్తుల యొక్క పేర్ల మీద కట్టించబడ్డారు. అలాంటి ఘనతను అక్కడ పొందబోతున్నారు. యాకోబు రాత్రంతా పెనుగులాడి పోరాడి దేవుడు తన తొడగూటిని కొట్టినప్పుడు నరము వసలి పగిలి రక్తము కారినా అలాగే మొరపెట్టాడు దీవించు వరకు. ఎలాంటి దీవెనో తెలుసా? ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, ఎంతది అంటే పరలోకములో ఉన్నటువంటి ఒక్కొక్క వజ్రముతో చెక్కబడినటువంటి 12 గుమ్మాల మీద 12 మంది ఇశ్రాయేలు కుమారులు అనేటువంటి గోత్రముల పేర్లతో దేవుడు పరలోక పట్టణాన్ని నిర్మించాడు. సహోదరులారా, ఈరోజు నీ భక్తి ఎలా ఉంది? ఈరోజు నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది? నీ కొరకు, నీ బిడ్డల కొరకు ఏం సంపాదించుకుంటున్నావు? ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకో. అపోస్తుల వలె ఉన్నావా? కనీసము యాకోబు వలె ఉన్నావా? అలా కాకుండా ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములతోనే నీ జీవితాన్ని ముగిస్తే ఒక రోజును నీవు రొమ్ము కొట్టుకొని ఏడ్చే దినం రాబోతుంది. కనుక నిత్యమైనవి, వాడబారినవి, శాశ్వతమైన బహుమానములు పరలోకమందు నీ కొరకు దేవుడు సిద్ధము చేసి నిన్ను ఘనత, మహిమ, ప్రభావములతో నింపేటటువంటి భక్తి జీవితాన్ని జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన రాజ్యాన్ని కట్టాలని ప్రభు సంకల్పములు నీకు బయలుపరుస్తున్నారు. కనుక నీ జీవితాన్ని వ్యర్థంగా గడపక ఆయన చిత్త ప్రకారము, ఆయన సంకల్పంలో నువ్వు జీవించినట్లయితే తప్పకుండా పరలోకంలో ఒక్క దినమున మహిమ, ఘనత, ప్రభావంతో ఉన్నటువంటి నిత్యమైనటువంటి, శాశ్వతమైనటువంటి బహుమానాలను పొందుకోబోతున్నావు. కనుక నువ్వు సిద్ధంగా ఉన్నావా బహుమానాన్ని పొందుకోవడానికి? ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకమైన మా దేవా, నీ పాదాలకే స్తుతులు, స్తోత్రం. యాకోబు వలె మేము లేము నాయన, అపోస్తుల వలె మేము లేము. మట్టి అయినటువంటి వాటిని, మట్టి నుండి పుట్టిన వాటిని ఈ దీవెల కొరకే మా భక్తి అంతా అయిపోతుంది. ఈ దీవెల కొరకే మా జీవితం అంతా ఇచ్చిస్తున్నాం. మట్టి నుండి మట్టి అయిపోయేటటువంటి నాయన వాటి కొరకే, అశాశ్వతమైన వాటి కొరకే మేము ప్రయాసపడుతున్నాం. కానీ ఈ రోజైతే నాయన మాకు గొప్ప మర్మాన్ని బయలుపరిచావు. శాశ్వతమైనదియు, వాడబారదియు, నిత్యమైనదియు, దేవుని చేత కట్టబడినదియు, దేవుని చేత నిర్మాణమైనటువంటి ఆ మహా గొప్ప పరలోకమును సంపాదించుకునేటటువంటి భక్తి కావాలని నువ్వు బయలుపరిచావు. అందుకే మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లించున్నాం. యేసయ్యా, యాకోబు ఒక రాత్రంతా పెనుగులాడి పోరాడి తన 12 మంది కుమారులకు 12 గోత్రములుగా దీవించబడుతున్నటువంటి 12 మంది కుమారులకు 12 గుమ్మాలే సంపాదించేసాడు ఆయన. 12 పెద్ద పట్టణాలనే అక్కడ స్వాస్థ్యముగా సంపాదించాడు ప్రభువా. ఓ తండ్రి, ఎంత గొప్ప భాగ్యం. అందుకని ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పదని మీరు కీర్తించారు నాయన. ఈరోజు మా భాగ్యం ఎలా ఉన్నది? మా భాగ్యము శాశ్వతమైనదా, అశాశ్వతమైనదా? మా భాగ్యము నా తండ్రి దేవుని యొక్క మహిమ గలదా, లేకుంటే భూలోకం యొక్క నాయన ఘనహీనమైనదా? తండ్రి, దయతో మమ్మల్ని కరుణించండి, మా పట్ల కృప చూపించండి. మా భక్తి, మా విశ్వాసం, మా ప్రార్థన, మేము కూడా మనుషులతో పోరాడటం, దేవునితో పోరాటం మాకు నేర్పించండి నాయన. మాకు నేర్పించండి ప్రభువా. పరలోక స్వాస్థ్యాన్ని మా బిడ్డలకు స్వాస్థ్యముగా ఇచ్చేటటువంటి పోరాట పతిమను మాకు దయచే నాయన. ప్రభువా, నీ కృపలో జ్ఞాపం చేసుకొని మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని, వాక్యం ఉంచున్న ప్రతి బిడ్డను దీవించి నాయన మీ గొప్ప స్వాస్థ్యాన్ని సంపాదించుకునే కృపను అనుగ్రహించి మహిమ పొందమని క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడున్న మనకును ఆశించిన ప్రతి బిడ్డకును తోడుగా ఉండి విడిపించి రక్షించి మహిమ, ఘనత, ప్రభావములు ఆయనే పొందునుగాక. ఆమేన్.